ముందు వ్యాపారం సెటిల్ అవ్వడం కోసం, లాభాల కోసం ఒక వ్యవహారం చేసి, ఆ తర్వాత తమ పలుకుబడిని అడ్డం పెట్టుకుని సంపాదిద్దామనుకున్నటువంటి అదానీకి బాబు సర్కార్ ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి. లేదా వ్యవస్థల ద్వారా షాక్ ఇప్పించిందని చెప్పాలి. సెకి అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ సోలార్ పవర్ కార్పొరేషన్. ఈ సెకి అనేటటువంటి సంస్థతో అదానీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దేశవ్యాప్తంగా మా ఇష్టం వచ్చిన చోట్ల మేము భూములు కొంటాం, లేదా లీజుకు తీసుకుంటాం, అక్కడ మేము సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాం, మీకు ₹2.49 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాం, మేము అమ్మడానికి సిద్ధం, మీరు కొనేవాళ్ళని తీసుకురండి అంది. సెకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్ని రాష్ట్రాల వాళ్ళని అడిగింది, ఏమయ్యా మీరు ₹4, ₹5 కొంటున్నారు కదా, ₹2.49 ఇస్తానంటున్నాడు, అదాని అంటే కొద్దిగా పెద్ద వ్యాపారస్తుడే కదా, కాబట్టి నమ్మకస్తుడే కదా, రెడీ అంది. అడిగితే ఆంధ్రప్రదేశ్లో అప్పటికే ఉచిత విద్యుత్ కారణంగా దాదాపు 8,000 కోట్లు 9,000 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది. దానికి పరిష్కారంగా సెకి దగ్గర నుంచి ఈ అదానీ కరెంటు కొనడానికి సిద్ధపడింది అప్పుడు జగన్ ప్రభుత్వం. అప్పుడు సెకి ఏమంది, మీరు ఇట్లా కొనేది అంటే మరి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని మళ్ళీ వేస్తారు కదా, అంటే ట్రాన్స్ఫర్ ఛార్జ్, కరెంటు సప్లై చేయడానికి అయ్యే ఛార్జీలు వేస్తారు కదా అని జగన్ ప్రభుత్వం అడిగితే, అబ్బాయి ఆ డబ్బులు మేము చూసుకుంటాంలే, ఎందుకంటే ఇలా కొత్తది ప్రోత్సహిస్తున్నాం కదా సోలార్లో, కాబట్టి ఆ ఖర్చులు ఒక 10 ఏళ్ల దాకా మీకు ఉండవు, 10 ఏళ్ల దాకా దీనికి ఆ ₹2.49 మీకు కరెంట్ ఇస్తాం, ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి. దాంతో అప్పుడు జగన్ సర్కార్ అదానీతో ఒక ఒప్పందం చేసుకుంది. అదానీతో పాటుగా మరొక సంస్థతో కూడా ఒప్పందం చేసుకుంది. 4,667 మెగావాట్ల కోసం అదానీతో, 2,333 మెగావాట్ల కోసం అజూర్తో ఒప్పందం చేసుకుంది. ఈ అజూర్తో మళ్ళీ అదానీ ఒప్పందం చేసుకున్నాడు. అంటే అదానీ వాళ్ళే అజూర్ ద్వారా మళ్ళీ అమ్ముతారనమాట. టోటల్గా ₹2.49 దాదాపు 7,000 మెగావాట్ల కరెంట్ మనకి ఆంధ్రాకి వస్తుంది. అంత బాగుంది. దాని మీద వీళ్ళు ఏదో కరెంటు దోపిడీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. తర్వాత చూస్తే అదే కొనసాగిస్తున్నాం అన్నారు. ఎన్నికల ముందు కుంభకోణం అన్నారు, ఎన్నికల తర్వాతన లంబకోణం అన్నారు. అది తప్పు, అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడు దొరకరని చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఇప్పుడు అసలు గేమ్ ప్రారంభించాడు అదాని. ఏమని, ఆ కరెంటుకి కాస్త ఛార్జీలు పెంచండి, ఇప్పుడు కాస్త ఖర్చులు పెరిగినాయి మాకు అని చెప్పేసి మన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కదా ఈ కరెంటు ఛార్జీలు ఫిక్స్ చేసేది, వాళ్ళని అడిగారు. అది ఎవరిని అడుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్టగా తీర్పులు ఇస్తుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం అట్లా పెంచే ప్రసక్తే లేదని చెప్పింది. అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు గారు అదాని అంటే మోడీ మనిషి అన్నటువంటి పేరున్నా పట్టించుకోలేదు. సేమ్ టైం రాష్ట్రానికి అదే రేటు కరెంటు విషయంలో మొహమాటం లేకుండా ఉన్నారు. ₹2.49 కరెంట్ తీసుకుంటారు.